AudioJungle. हजारों हिंदू फौज गणपति नेताजी अखंड भारत जाति कन्नमरो शिवाजी మేడం కూర్చుంటే అక్కడ కాదు. ఇది మన ఇంట్లో పండుగ, అందరూ సర్దుకుందాం. అన్న వెళ్ళిపోయాడు. కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, మనలో కాబట్టి కింద మీద కూడా అడగచ్చు. లోపాలు జరిగినా కూడా పెద్ద మనసుతో కుటుంబ సభ్యులుగా క్షమించాలని చెప్పి కూడా ఈ సభాముఖంగా కోరుతా ఉన్నా. మీ అందరికీ కూడా తెలుసు, మనమంతా కూడా కార్తీక మాసం చేసుకుంటున్నాం. ఎలా చేసుకుంటున్నాం, ఏ స్థాయిలో మొదలుపెట్టాం, ఏ స్థాయిలో ఇవాళ ఈ స్టేజ్కి వచ్చిందన్న విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఈ కార్తీక మాసం వనభోజనాల మూలంగా మనకు ఉపయోగాలు ఏంటి? తిరిగిపోవటమేనా, లేకపోతే ఉపయోగాలు ఏమో ఉన్నాయా మంచి చెడ్డ అంటే దీని మూలంగా చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఆ ఉపయోగాలు గుర్తించగలిగిన వాళ్ళే గొప్పవాళ్ళు. ఖచ్చితంగా ఉపయోగపడే వాళ్ళని ఉపయోగించుకోవటం, స్నేహ సంబంధాలు పెంచుకోవటం, సంబంధ బాంధవ్యాలు పెంచుకోవటం, ఇండస్ట్రియలిస్టులుగా, డాక్టర్లుగా, యాక్టర్లుగా, వ్యాపారవేత్తలుగా, ఉద్యోగస్తులుగా, ఉద్యోగ అవకాశాలు కల్పించే వాళ్ళగా ఈ అవకాశాలన్నీ కూడా కల్పించుకున్నట్టయితే స్నేహభావంతో ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే అంశం అన్న విషయాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. సామాన్య కమ్మ సంఘాల ద్వారానే నేను శాసనసభ్యుడయ్యా. ఈ కమ్మ సంఘాలే నన్ను ప్రోత్సహించినాయి. ఈ కమ్మ సంఘాలే నాకు ఫౌండేషన్ వేసినాయి. మా పెద్ద తలకాయలు అందరూ కూడా తీసుకెళ్ళి మా వాడికి సీటు కావాలంటే సార్ నేను మీ అన్న అంటే చంద్రబాబు నాయుడు గారు కోప్పడ్డారు. కోప్పడిన తర్వాత కండెమ్ చేసినాక తర్వాత నన్ను కండెమ్ చేసి నేను వెళ్తాం. ఈ ప్రాంత నా కుటుంబ సభ్యులు, మిత్రులు, శ్రేయోభిలాషులు అందరూ కలిసి ఈ ప్రాంతానికి 3 సార్లు శాసనసభ్యుడిగా ఆశీర్వదించారు. ఈ ప్రజలకు ఎప్పుడు కూడా రుణపడి ఉంటా, శిరస్సు మంచి నమస్కారం కూడా తెలియజేసుకుంటా ఉన్నా. అలాగే మిగిలిన వాళ్ళకి కాదని కాదు, నేను ఎక్కడి నుంచి వచ్చాను అనే విషయం మీకు చెప్పా. ఈ కమ్మ సంఘాల నుంచి వచ్చా. కుటుంబ సభ్యులందరికీ కూడా ఉపయోగపడాల్సిన బాధ్యత తీసుకోవాల్సిన అవసరం నా మీద అంతని కూడా బాధ్యత పెట్టారు. దానిలో భాగంగానే శాసనసభ్యుడిగా చొరవ తీసుకున్నాం. సహచర శాసనసభ్యులందరినీ కూడా కలుపుకున్నాం. ఒక 5 ఎకరాల ల్యాండ్ కేటాయించుకుంటాం. దానిలో చిన్న ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా అధిగమించి ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలుగు 2 రాష్ట్రాలకి ఒక దిక్సూచిగా మన కుటుంబాలన్నిటికీ ఉపయోగపడే విధంగా స్పోర్ట్స్ పరంగా, చదువుల పరంగా, అలాగే సివిల్స్ కోచింగ్ పరంగా మన కుటుంబాలకి భవిష్యత్తుకి ఏ రకంగా పునాదులు వేయాలో ఆ రకంగా అన్ని రకాల పునాదులు అందరినీ కూడా సంప్రదించి చక్కటి కార్యక్రమాలు చేయడానికి ఒక హైదరాబాద్ నగరానికి బాధ్యతను కూడా తీసుకోబోతా ఉన్నాం. మీ అందరికీ కూడా తెలుసు, కుక్కడపల్లి కమ్మ సంఘంలో నగరం అటువంటి కమ్యూనిటీ కూడా 1,00,000 స్క్వేర్ ఫీట్లు కట్టి ఒక 110 రూములు పేద విద్యార్థుల కోసం, పెద్దల కోసం 50 రూములు కూడా కట్టి 22 సంవత్సరాలుగా లైవ్లో ఫుల్ ఆక్యుపేషన్తో చక్కటి సర్వీస్తో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అన్ని ప్రాంతాల్లో కూడా జరుగుతున్నాయి. ఇక్కడ వనస్థలిపురంలో జరుగుతూ ఉన్నాయి, దిల్సుఖ్నగర్లో జరుగుతూ ఉన్నాయి, అమీర్పేటలో ఎవ్రీ 50 లక్షల సందర్భం. ఈ మధ్య 4 ఎకరాల్లో పేద విద్యార్థులు మండల వెంకటేశ్వర గారు కూడా ఇప్పుడే వచ్చేళ్ళారు. వారి సహకారంతో కూడా అందరూ కూడా కలిపి 4 ఎకరాల్లో పేద పిల్లల్ని చదివించే కార్యక్రమం, పేదల వసతి గృహం
కళ్యాణ మండపం లాంటి కార్యక్రమాలు 4 ఎకరాల్లో కట్టడం అంటే రూరల్ వాతావరణంలో అది మన వాళ్ళ పట్టుదల చాలా. మీ అందరికీ కూడా తెలుసు, అన్ని ప్రాంతాల్లో బ్రహ్మాండంగా ఎస్టాబ్లిష్మెంట్ అవుతూ ఉన్నారు. మనకు ఒక షెల్టర్ కావాలి, అక్కడ కార్యక్రమాలు సాగాలి. మరి భాగ్యనగర్ కమ్మ సంఘాల్లో కూడా ఎంప్లాయ్మెంట్ పరంగా, మ్యారేజ్ బ్యూరో పరంగా, చదువుల పరంగా, ఉద్యోగాల పరంగా కూడా కార్యక్రమాలు చేసే కార్యక్రమాలు 5 సంవత్సరాలుగా జరుగుతూ ఉన్నాయి. ఇంకా పెంచాలి, మన వాళ్ళకి మంచి చేయాలనే భావంతో చాలా మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దీనిని కొంతమంది దుష్ట శక్తులు ముక్కలు చేయాలి, వీళ్ళని విడదీసి పాలించాలి అని చెప్పే కార్యక్రమాల్లో కూడా కొంతమంది కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మంచి చేసే ఏ కమ్మవాడైనా కూడా స్నేహవాసం అందించి సపోర్ట్ చేయండి. మనకి విభేదాలు ఎక్కడ కూడా వద్దు. మనం ఎవరిని కూడా దేశించే కమ్యూనిటీ కాదు. తరగతి కుటుంబాలు ఉంటే మనకి చేతనైనటువంటి సహాయ సహకారి కాలేజీ ఫీజులు కట్టండి. ఇవాళ సివిల్స్ కోచింగ్ పెట్టాం కుక్కపల్లిలో. మన వాళ్ళంతా కూడా చదువుకొని బ్రహ్మాండంగా ఫ్లైట్లు ఎక్కుతున్నారు తప్పించి సివిల్స్ లో ఎవరు కూడా రావట్లే. ఉన్న వాళ్ళంతా రిటైర్ అయిపోతా ఉన్నారు. అవకాశాలను ఉపయోగించుకోవట్లే. ప్రోత్సహించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు కానీ, మరి ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ లో కానీ చాలా మంది తగ్గిపోతా ఉన్నారు. ప్రోత్సహించాల్సిన బాధ్యత మనకు ఉన్నది. మెరిట్ ఉండి నేను సాధిస్తాను, నాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాము అని ఏ ఒక్కళ్ళు ఉన్నా కూడా వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించే బాధ్యత కమ్మ సంఘాల తరఫున మేము తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. చాలా విషయాలు మాట్లాడాల్సి ఉన్నాయి. మరి జనసంఘం చూసినాక ఇప్పుడే 4 ఈ ప్రాంతంలోనే 5 కమ్మవారి వనభోజనాలు ఉన్నాయి. ఈరోజు మార్నింగ్ ఇక్కడ ఉసిరి చెట్టుకి చక్కగా పూజ చేసుకున్నా 4 సంఘాలకు అటెండ్ అయ్యొచ్చు, ఇంకో సంఘానికి వెళ్ళాలి. అందరినీ కలవాలి, సంబంధ బాంధవ్యాలు పెంచుకోవాలి, విభేదాలు తగ్గించుకోవాలి, కలిసిమెలిసి నడవాలి తప్పించి ఎక్కడ కూడా విభేదాలు పోవద్దు. అందరినీ కూడా కలుపుకుందాం. ఎక్కడ కూడా మనసు చిన్నబుచ్చుకొని దూరమయ్యి విభేదాలు సృష్టించి మన మధ్యలో చీలికలు చేసి పెద్ద మనసుతో ఎదిగే కార్యక్రమం చేయండి. అందరినీ కలిపే కార్యక్రమం. వాళ్ళు ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్నారంటే మామూలు విషయం కాదు. 100 మంది ప్లేస్ ఎక్కడుంది, ఇంతమంది భోజనాలు ఎక్కడ పెట్టాలి? మన భోజన టీం ఏంటంటే రోజు 2 గంటలు 3 గంటల కన్నా ఎక్కువ నిద్రపోదు. 6 గంటలకి ఇక్కడ ఉన్నారు, తెల్లారగట్ట 2 గంటలకి ఇక్కడ ఉన్నారు. ఎలా చేయగలుగుతాం అసలు? ఇక్కడ ఇంతమంది భోజనం అరేంజ్, పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళకి సిట్టింగ్ కూడా కూర్చోబెట్టి చక్కటి భోజనం పెడతాం. అమ్మవారు అంటేనే చక్కటి భోజనం పెడతారు. చాలా మంది పెద్దవాళ్ళకి, పిల్లలకి, అందరికీ కూడా ఉంటుంది సహజంగా. అలాగే బ్రహ్మాండంగా 23-24 ఐటమ్స్తో కార్తీక మాసంలో ఏ రకమైనటువంటి భోజనం పెట్టాలి? గోంగూర పచ్చడితో పెట్టాలా, ఉలవ చారుతో పెట్టాలా, లేకపోతే గుమ్మడికాయతో పెట్టాలా? అన్ని కోణాల్లో పెద్దలు ఆలోచించి అన్ని రకాల వంటకాలను కూడా ఏర్పాటు చేశారు. ఇది మామూలు విషయం కాదు. మరి ఈ కష్టానికి ఫలితం ఏంటంటే ఇన్ని వేల కుటుంబాల్ని మన కలిపిన ఈ ఇంతమంది ఆశీర్వాదం వాళ్ళ మీద ఉందని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. కార్తీక మాసం అంటే సహజంగా చెట్టుకి, తులసి చెట్టుకి శివారాధన చేసుకుంటూ ఉంటాం. ఏమి సమస్యలున్నా ఈ కార్తీక మాసంలో మా సోదరిమణులంతా కూడా చక్కగా పూజ చేసి భవిష్యత్తులో సమస్యలన్నీ కూడా ఏమి ఉండకూడదు, మేము బాగుండాలా, మా కుటుంబాలు బాగుండాలా, మా పిల్లల భవిష్యత్తు బాగుండాలని సహజంగా కోరుకుంటారు. ఈ కార్తీక మాసం స్పెషల్ ఏంటంటే కోరుకున్న కోరికలు భక్తి రూపంలో చక్కగా నెరవేరుతాయి అనేది మన పెద్దవాళ్ళు కానీ వేద పండితులు కానీ చెప్పేది. దాని సందర్భంగానే అందరినీ కూడా కలపటం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. సక్సెస్ఫుల్గా లీడ్ చేయొచ్చు అనే ఒక మంచి కాన్సెప్ట్తో ఈ కార్యక్రమాలు పెట్టుకుంటాం. అటు వనస్థలిపురం కావచ్చు, ఇటు ఏశ్వరం నగర్ కావచ్చు, ఇటు అమీర్పేట కావచ్చు, ఇటు పటాన్చేరు కావచ్చు, ఇటు